హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 స్థానాల్లో గెలవాలి. ఈ 60 స్థానాల్లో 12 సింగరేణి కోల్ బెల్ట్ పరిధిలోనే ఉంటాయి. మొత్తం 12 నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని సింగరేణి కార్మికులే తేల్చనున్నారు. మరి ఈసారి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ పై నమ్మకంతో ఉన్నారా? ఈసారి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారా? సింగరేణి కేంద్రంగా జరిగే రాజకీయాల ప్రభావం ఓటింగ్ పై ఎలా ఉండనుంది? తెలంగాణలో ప్రధాన ఆదాయ వనరు, దేశానికి వెలుగులు పంచడంలో బొగ్గు ఉత్పత్తి చేస్తోన్న కోల్ బెల్ట్ ప్రాంతం ఎన్నికల్లో కీలకం కానుంది. తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంపై ఆధారపడి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారు, కుటుంబ సభ్యులు సుమారు 6 లక్షల మంది వరకు ఉంటారు. వీరు ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలుపును ప్రభావితం చేయనున్నారు. ఈ కారణంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, చేయాల్సిన అభివృద్ధిపై కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలోని ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ వాటాదారులే. రాష్ట్రంలోని గోదావరి, ప్రాణహిత లోయ ప్రాంతంలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గు గనులు ఉండడంతో ఈ ప్రాంతాన్ని కోల్ బెల్ట్ ఏరియాగా పిలుస్తారు. తెలంగాణలోని 6 జిల్లాలు కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్ బెల్టులోనే ఉన్నాయి. పార్లమెంటు పరిధిలో ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో సింగరేణి ఓటర్ల ప్రభావం ఉంటుంది. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42,000 మంది కార్మికులుండగా 20,000 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. 60,000 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. గతంలో 2 లక్షలకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య రాను రాను తగ్గుతూ 42,000కు చేరుకుంది. ఈ కారణంగానే సింగరేణి మనుగడ ప్రమాదంలో పడుతోందని కార్మిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, చెన్నూరుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. రామగుండం నుంచి గెలిచిన కోరుకంటి చందర్, కాంగ్రెస్ నుంచి భూపాలపల్లి నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి, కొత్తగూడెం నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు నుంచి గెలిచిన బానోతు హరిప్రియ, సత్తుపల్లి నుంచి టీడీపీ తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్టు కార్మికులతో పాటు పెన్షనర్ల కుటుంబాల ఓట్లు ఇక్కడి నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అందుకే అన్ని పార్టీలు వారి సమస్యలపై మాట్లాడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చాకే సింగరేణి కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్తుండగా, సింగరేణి సంస్థను కాపాడింది, వారికి మేలు చేసింది కేంద్రమేనని బీజేపీ నేతలు అంటున్నారు. కోల్ బెల్ట్ ప్రాధాన్యం గుర్తించిన కాంగ్రెస్ రాహుల్తో ప్రచారాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. తొలిసారే కార్మికులతో సమావేశమై రాహుల్ గాంధీ అనేక హామీలు ఇచ్చారు. ప్రభుత్వాలు బయటకు చెప్పినంత గొప్పగా సింగరేణి కార్మికుల జీవితాలు లేవనేది అందరికీ తెలిసిన విషయం. ఈసారి వారు ఎవరి వైపు మొగ్గుతారనేది కీలకం. సింగరేణిలో కార్మికులకు అధిక పని గంటలు, యాంత్రీకరణతో ఉద్యోగావకాశాలు తగ్గడం ప్రధాన సమస్యగా మారింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ నియామక ప్రక్రియతో శ్రమదోపిడీ జరుగుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగుల్లో పింఛను విషయంలో చాలా అసంతృప్తి ఉంది. తాము అధికారంలోకి వస్తే కార్మికుల చిరకాల డిమాండ్ అయిన ఆదాయ పన్ను మినహాయింపు కూడా సాధ్యం చేయిస్తామని హామీలిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కార్మికుల నుంచి భారీ మొత్తంలో కేంద్రం దోచుకుంటోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక్కరోజు సర్వీసు మిగిలి ఉన్న వారికి సంబంధించి కూడా కారుణ్య నియామకాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేయించి 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 10 ఏండ్ల కాలంలో ఒక్క గని కూడా ప్రారంభం కాలేదు. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ తేల్లేదు. సొంతింటి పథకం హామీ కోసం ఎదురు చూస్తున్నారు. 2 ఏండ్లకోసారి నిర్వహించాల్సిన గుర్తింపు ఎన్నికలు 6 ఏండ్లైనా నిర్వహించలేదు. దీంతో కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ ప్రభావం ఖచ్చితంగా ప్రధాన పార్టీలపైనే పడనుంది.
ప్రైవేటు కంపెనీలకు కోల్ మైనింగ్ అవకాశం కల్పించేలా ఈ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల సింగరేణి సంస్థ మనుగడకు ప్రమాదం ఏర్పడుతోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని 101 బొగ్గు గనులను వేలానికి పెట్టగా వాటిలో తెలంగాణలోని 4 గనులు ఉన్నాయి. సింగరేణి ప్రాంత గనులు వేలం వేయకుండా సింగరేణికే ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేలంలోని 14% డబ్బును ముందస్తుగా కేంద్రానికి చెల్లించే స్తోమత సింగరేణికి లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదన. కొత్తగా బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కకపోతే ఉన్న బొగ్గు నిక్షేపాలు 15 ఏండ్లలో ఖాళీ అయిపోతాయి. సింగరేణి భవిష్యత్తుకు భరోసా ఇచ్చి కార్మికుల సంక్షేమానికి నికార్సుగా ప్రయత్నిస్తున్నామని అన్ని పార్టీలు చెబుతున్నాయి. కానీ కార్మికులు ఎవరిని నమ్ముతారన్నది కీలకం. ఈసారి వారి ఆశల్ని తీరుస్తామని ఏ పార్టీ నమ్మిస్తుందో వారికే పట్టం కడతారు. వారే అధికారంలోకి వస్తారు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.